మాట్లాడతారంటే కొండా సురేఖ మాటలు ఒక రకంగా తప్పుపడుతున్నారు కూడా. ఇంత వేగ్గా మంత్రిగా కొనసాగుతూ ఎట్లా మాట్లాడారో అర్థమవుతుంది నాకైతే. అంత ఈజీగా నోటి నుంచి ఏదో ఇంట్లో మన పిల్లలు గల మాట్లాడినట్టుగా ఉత్తరం వరకు మాట్లాడేసి ఊరుకున్నారు అంతే. వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి, వాళ్ళ కథ ఏమైపోతుంది, వాళ్ళ వ్యక్తిగత కుటుంబం ఏమైపోతుంది, ఇదేది కూడా పట్టించుకోకుండా మీ టార్గెట్ కేటీఆర్ అయితే రాజకీయంగా మీకు ఏదైనా సవాలు కనుక ఉంటే మీరు చూసుకోండి. నేను బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అన్నిటికీ చెప్తున్నా, రేపటి రోజున ఏదైనా వివాదం తలెత్తి రాజకీయంగా అవసరాల కోసం తెలంగాణ తల్లి అంటారు, తెలంగాణ రాష్ట్రం అంటారు. కవితపై జైలు ఉన్నదయ్యా లిక్కర్ స్కామ్లో ఇన్ని ఆరోపణల విషయంలో కవిత జైలులో తిహార్ జైలుకు పోయిందనంటే యావత్ తెలంగాణ తల్లి సిగ్గుపడాల్సిన రోజు అని చెప్పుకొస్తారు. తెలంగాణ తల్లికి మీ కవితకు సంబంధం ఉన్నది నాకు అర్థం కాదు. అందరికీ ఆపాదించకండి, దీన్ని అందరికీ ఆపాదించకండి. మీ వ్యక్తిగత రాజకీయ స్వార్థాలు, వ్యక్తిగత రాజకీయ సవాళ్ళు. ఇప్పుడు ఈరోజు మీరు చూడండి, కొండా సురేఖ మంత్రి పదవిలో ఉన్నది. రేపటి రోజున అటు ఇటు అయినా ఇంకేదైనా రేపటి రోజున ప్రభుత్వాలు కనుక మారితే కేటీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వస్తే ముఖ్యమంత్రి మంత్రి పదవిలో ఉంటాడు. వీళ్ళు బాగానే ఉంటారు. వీళ్ళ రాజకీయ స్వార్థాలు ఒక రోజు కనుక మన ఎదురు పడ్డా ఒక పార్టీలో చేరినా కూడా విభేదాలు ఏం కనబడాయి. ఇక్కడ ఇబ్బంది పడేవారు ఆ పేరెత్తినటువంటి సమంతానో, పేరెత్తినటువంటి రకుల్ ప్రిన్స్కో వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయి. వాళ్ళ గురించి తప్పుగా ఆలోచన పోతుంది ప్రజల్లోకి. ఇదేది పట్టించుకోకుండా మీ యొక్క రాజకీయ వ్యక్తిగత అవసరాల కోసం, సవాళ్ళ కోసం, ప్రత్యారోపణల కోసం, ఆరోపణల కోసం ఎటువంటి ఆధారం లేకుండా, అథెంటిక్ లేకుండా వేగ్గా తెలంగాణ గురించి మాట్లాడినా, తెలంగాణ పేరెత్తినా, కొంత వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడినా, మీకు రావాల్సిన దాన్ని, మీకు వచ్చిన దాన్ని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇంకేదానికి ఆపాదించినా, ఇంకో వ్యక్తి పేరు తీసుకొచ్చినా కూడా డెఫినెట్గా ముమ్మాటికి తప్పే. కొండా సురేఖ విషయంలో డెఫినెట్గా ఈ యొక్క విషయం పైన తను వివరణ ఇవ్వాల్సిందే. తన దగ్గర ఏ ఆధారం ఉన్నది, ఎందుకు ఈ రకంగా మాట్లాడాల్సి వచ్చింది. ఒక మంత్రిగా కొనసాగుతూ మంత్రిత్వ శాఖ పరంగా దామగుండం గంగలగలుస్తుంది. దామగుండంని మొత్తం కూడా చెట్లు కొట్టేసి ఆ ప్రకృతి విషయాన్ని మొత్తం కూడా ఆగం చేసే ప్రయత్నం చేస్తుంది. దాని గురించి పట్టించుకోండి. మీ మంత్రిత్వ శాఖ కదా. మీ వరంగల్ ప్రాంతంలో తాడ్వాయి దగ్గర 50,000 నుంచి 1,00,000 చెట్లు మొత్తం నేలమట్టం మీద అక్కడ ఏమైందో రీసెర్చ్ చేసి దాన్ని ఎట్లా మళ్ళీ పునరుద్ధరించాలి విషయం ఆలోచన చేయండి. మీకు రాజకీయంగా సవాళ్ళు ప్రతిసవాలు ఉంటే ఉండొచ్చు, వ్యక్తిగతంగా ఏదైనా కోపద్రాపాలు ఉండవచ్చు, కానీ దాన్ని ఇంకొకరిని తీసుకొచ్చి మధ్యలో పెట్టాల్సిన అవసరం లేదు. మీరు చూడండి ఒకసారి దీని నుంచి ఎంత వివాదం జరగబోతుందో చూడండి. నెక్స్ట్ ఏం జరగబోతుందో మీకు కొంత అనాలిసిస్ చెప్పే ప్రయత్నం చేస్తా. సో ముందుగా ఎవరెవరు ఏ రకంగా రియాక్ట్ అయ్యారో చూద్దాం. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అంత ఏకమవుతున్న వివాదంతో ఒక్కసారిగా కాంగ్రెస్ మీద ఉన్నటువంటి ఆ వ్యతిరేకత కాస్త చాలా క్రిస్టల్ క్లియర్గా కనబడుతున్నది. అందరూ ఏకమవుతున్నారు. సో చాలా పెద్ద ఎత్తున ఇది మళ్ళా అగ్గిరాజుకునే అవకాశం కూడా ఉన్నది. ఎందుకనంటే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న అంశాలకు సంబంధించి ఈ ఘటన గురించి సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకమవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, చాలామంది సినీ ప్రముఖులు కూడా ఎక్కడున్నవారు కూడా వీళ్ళంతా రియాక్ట్ అవుతున్నారు. రైట్. సో ముందుగా నాగార్జున ఏం రియాక్ట్ అయ్యారు చూద్దాం. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ కొండా సురేఖ గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. తను చేసిన బిగ్గెస్ట్ ఆరోపణ ఏమంటదంటే నాగార్జుననే సమంత నువ్వు కేటీఆర్ దగ్గరికి పో అని చెప్పిండు అన్నట్టుగా మాట్లాడుకొచ్చింది కొండా సురేఖ. ఇంత హేయమైన చర్య, ఇంత దగ్గరుండి చూసినట్టుగా, వీళ్ళు విన్నట్టుగా, లేదంటే వీళ్ళకి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఆధారం ఉన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. డెఫినెట్గా ఇది ఇబ్బంది పడేది అంశమే. మీరు ఇబ్బంది పడతారు. డెఫినెట్గా మంత్రి పదవికి ముప్పు వచ్చే అవకాశం ఉన్నది. నోరు జారి మంత్రి పదవి పోగొట్టిన అన్న రకాలంగా మీరు మారబోతున్నారని ఒక అంచనా వేస్తున్నాం. ఈ రకంగా మాట్లాడాల్సి ఉండేది కాదు. మీకు నిజంగానే ఆరోపణ అనిపిస్తే ఈ రకంగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు కాబట్టి ఎంక్వైరీ చేయాలి అని చెప్పాల్సింది. లేదంటే మా ప్రభుత్వం తరఫున ఎంక్వైరీ చేపడతామని చెప్పాల్సింది. ఆ పేర్లు చెప్పకుండా మీరు ఎంక్వైరీ చేపడతామని చెప్పాల్సింది. ఫోన్ ట్యాపింగ్లో ఈ రకంగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు కాబట్టి ఆ ఫోన్ ట్యాపింగ్లో ఇరుక్కున్న ప్రణీత్ రావో, భుజంగరావో, రాధాకిషన్ రావో, ప్రభాకర్ రావో, ఇంకెవరో చెప్పారు కాబట్టి ఆ విషయాల మీద మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి మేము ఎంక్వైరీ చేపడతాం ఈ విషయంలో అని చెప్పాల్సింది. కానీ పేర్లు చెప్పి వాళ్ళ జీవితాలను కూడా బుగ్గిపాలు చేసి, అదే కాకుండా ఇంకొకరి మొత్తం 45 పేర్లు చెప్పి అందరిని రోడ్డుకి ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్కినేని నాగార్జునని ఏకంగా కేటీఆర్ ఇన్కన్వెన్షన్ కూల్చొద్దంటే సమంత నా దగ్గరికి పంపించమన్నాడు కాబట్టి సమంతాన్ని వెళ్ళమని చెప్పి అక్కినేని నాగ చైతన్య కోరి ఏకంగా
ఆ అమ్మాయి వెళ్ళలేదు కాబట్టి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది అన్నట్టుగా చెప్పుకొచ్చింది కొండా సురేఖ. సో నాగార్జున రియాక్షన్ చూస్తే గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాల్ని గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం కూడా. తక్షణమే మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఇవంతా ఫాల్స్ అలిగేషన్ చెప్పుకొస్తున్నాడు ఆయన. నెక్స్ట్ అదే కుటుంబం నుంచి అమల, నాగార్జున భార్య అమల ఏమంటదంటే, షాక్ టు హియర్ ఏ ఉమెన్ మినిస్టర్ టర్న్ ఇంటూ ఏ డెమోన్, conjuring evil fictions, allegations, preying on decent citizens as a fuel for political war. రాజకీయంగా అగ్గి రాజేయడం కోసం, ఆజ్యం పోయడం కోసం ఒక మహిళా మంత్రి ఈ రకంగా దురహంకారంతో మారిపోయి ఒక చెడు స్వభావం కలిగిన వ్యక్తిలాగా మారిపోయి తప్పుడు ఆరోపణలు చేసింది కొంతమంది డీసెంట్ సిటిజన్స్ పైన అని చెప్పుకొస్తుంది ఆమె. ఏకంగా రాహుల్ గాంధీ మెన్షన్ చేసింది ఇందులో, Madam Minister, do you really and believe people with no decency to feed your utterly scandalous and stories about my husband without an iota of shame or truth? This is really shameful. So, చాలా డీసెంట్గా ఉండే వ్యక్తి పైన మీ రకంగా తప్పుడు ఆరోపణలు చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఆ మాటల్ని ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? ఎందుకు ఈ పిచ్చి కూతలు కూసిరు, కారు కూతలు కూసినట్టుగా ఆవిడ మాట్లాడుకొస్తుంది. ఇఫ్ లీడర్స్ lower themselves into the gutter and behave like criminals, what will happen to our country? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి రౌడీలుగా, క్రిమినల్స్గా బిహేవ్ చేస్తున్నటువంటి మంత్రులు ఈ రకంగా మాట్లాడితే రేపటి రోజున నా దేశం ఏమైపోతున్నట్టుగా ఆడ క్వశ్చన్ మెన్షన్ చేసుకొచ్చారు. రాహుల్ గాంధీజీ, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ హ్యూమన్ డీసెన్సీ, ప్లీజ్ రిస్ట్రైన్ యువర్ పొలిటీషియన్, మేక్ యువర్ మినిస్టర్ రిట్రాక్ట్ హర్ వెనోమస్ స్టేట్మెంట్స్ విత్ అన్ అపాలజీ టు మై ఫ్యామిలీ. రాహుల్ గాంధీ నిజంగా మీకు గనక హ్యూమన్ డీసెన్సీ మీద, వ్యక్తిగత జీవితాల మీద నమ్మకం గనక ఉంటే మీ మంత్రి మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండించి ఆవిడ చేత మా కుటుంబానికి క్షమాపణ చెప్పించండి అని చెప్పి రాహుల్ గాంధీని మెన్షన్ చేసింది. కమింగ్ బ్యాక్ టు ఇదే సంబంధించి అఖిల్ కూడా రియాక్ట్ అయ్యిండు ఈ ఘటన మీద. ఎవరికైనా బాధ ఉంటుంది, ఆ కుటుంబాన్ని మొత్తం రోడ్డు పడేస్తే ఎవరికైనా ఉంటుంది. మై డియర్ మదర్, ఐ సపోర్ట్ ఎవ్రీ వర్డ్ you have said and I am with you and the family. I am sorry that you have to address this demonic nonsense, but we have no choice sometimes but to deal with such sociopaths. నేను మీ తోటగా ఉంటున్నాను, ప్రతి మాటను ఏకీభవిస్తున్నాను. నేను మీరు ఈ రకమైనటువంటి తప్పుడు కారు కూతలకి, ఈ నాన్సెన్స్ అంశానికి మీరు రియాక్ట్ అవ్వడం అనేది కొంత ఇబ్బందికరంగానే ఉన్నది. కానీ ఇటువంటి వాటికి కొన్నిసార్లు మనం ఎదుర్కోవాల్సింది, ఇటువంటి సోషియోపాత్స్, ఇటువంటి సామాజికంగా ఉన్నటువంటి ఏమంటారు తప్పుడు కారు కూతలు కూసేటువంటి సమాజంలో ఉన్న వారిని మనం ఎదుర్కోవాల్సిందే అన్నట్టుగా ఆయన రియాక్ట్ అయ్యాడు. ఇక విడాకులు తీసుకున్న నాగ చైతన్య సమంతకు సంబంధించి చూస్తే కనుక నాగ చైతన్య రియాక్షన్ ఇది, ద డెసిషన్ ఆఫ్ డైవర్స్ ఈజ్ ఈజీలీ వన్ ఆఫ్ ద మోస్ట్ పెయిన్ఫుల్ అండ్ అన్ఫార్చునేట్ లైఫ్ డిసిషన్స్ వన్ హ్యాస్ టు మేక్. ఆఫ్టర్ ఎ లాట్ ఆఫ్ థాట్ ఏ మ్యూచువల్ డెసిషన్ వాజ్ మేడ్ బై మీ అండ్ మై ఫార్మర్ స్పోజ్ టు పార్ట్ వేస్. సో ఇది మా వ్యక్తిగత జీవితంలో ఇద్దరు ఒకరికొకరు అభిప్రాయాలతోనే, ఇద్దరు పరస్పర అంగీకారంతోనే మేము డైవర్స్ తీసుకున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో విడాకులు అనేది చాలా తీవ్రమైనటువంటి చీకటి ఘట్టం అనంతా కూడా అంటూ ఆయన మెన్షన్ చేశారు. ఇక ఇట్ వాజ్ ఎ డెసిషన్ మేడ్ ఇన్ పీస్ ఓయింగ్ టు అవర్ డిఫరెంట్ లైఫ్ గోల్స్. సో చాలా శాంతియుతంగా ఇద్దరు పరస్పర అంగీకారంతో, ఇద్దరి దారులు వేరువేరుగా ఉన్నాయి, ఇద్దరి యొక్క ఇంట్రెస్ట్ వేరువేరుగా ఉంది కాబట్టి మేము అందరి యొక్క డిగ్నిటీతోని రెస్పెక్ట్ చేసి మా మెచ్యూర్ ఆలోచనలతోని మేము విడాకులు తీసుకున్నాము. However, there have been various baseless and completely ridiculous gossips on the matter so far. I have remained silent all this while out of deep respect for my earlier spouse as well as my family. గతంలో ఇటువంటి ఆరోపణలు అనేకంగా వచ్చినప్పుడు నేను సైలెంట్గా ఉన్నాను, ఎందుకంటే నాకు చాలా గౌరవం ఉంది, నా కుటుంబం పైన ఇష్టం వచ్చినట్టుగా వేగంగా మాట్లాడతారని కొంతమందికి రియాక్ట్ కాదలుచుకోలేదు. నాకు నా భార్య పైన, మాజీ భార్య పైన నాకు చాలా సంపూర్ణమైన గౌరవం, విశ్వాసం ఉన్నది. Today, the claim made by Minister Konda Surekha Garu is not only false, it is absolutely ridiculous and unacceptable. Women deserve to be supported and respected. Taking advantage and exploiting the personal life decision of celebrities for the sake of media headlines is shameful. మీడియా కథనాల కోసం, మీ యొక్క వ్యక్తిగత రాజకీయ జీవితాల కోసం ఈ రకంగా వేగ్గా ఇష్టం వచ్చినట్టుగా మహిళగా భావించి మిమ్మల్ని గౌరవించవచ్చు, కానీ
ఇష్టం వచ్చినట్టుగా వేగ్గా మాట్లాడే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయలేం. ఇది కేవలం మీడియా కథనాలకు మాత్రమే పరిమితం అవుతుందని, ఇది మాత్రం వాస్తవం కాదు అన్నట్టుగా నాగచైతన్య రియాక్ట్ అయ్యాడు. ఇక సమంత రియాక్షన్, ఎందుకంటే ఆ కుటుంబం మొత్తం ఏ రకంగా బాధపడుతుందనేది చాలా క్లియర్ అర్థమవుతున్నది. దానిలో నిజాలు ఏంది మీకు అనుమానాలు ఉంటే మీరు ఆరోపణల విషయంలో విచారణ చేపట్టండి, నిజాలు బయట పెట్టండి. కానీ వేగ్గా నోటి నుంచి ఏదో మాట్లాడుతుంది కదా, మాట్లాడితే ఎంత ఇబ్బంది పడుతున్న కుటుంబం అనేది ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. రైట్, సమంత వ్యాఖ్యలు ఏంటంటే, టు బి ఏ ఉమెన్, టు కమ్ అవుట్ అండ్ వర్క్, టు సర్వైవ్ ఇన్ ఏ గ్లామరస్ ఇండస్ట్రీ వేర్ ఉమెన్ ఆర్ మోర్ ఆఫెన్ దాన్ నాట్ ట్రీటెడ్ యాజ్ ప్రాప్స్, టు ఫాల్ ఇన్ లవ్ అండ్ టు ఫాల్ అవుట్ ఆఫ్ లవ్, టు స్టిల్ స్టాండ్ అప్ అండ్ ఫైట్. ఒక మహిళగా బయటికి వచ్చి పనిచేయడం కానీ, ఇటువంటి గ్లామరస్ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో పనిచేయడం కానీ అంత ఈజీ అయిన విషయం ఏమి కాదు. అది ప్రేమలో పడాలన్నా, ప్రేమలో నుంచి బయటికి రావాలన్నా, ఒక వ్యక్తిగా నిలబడాలన్నా, ఎదురొడ్డి ముందుకు సాగాలన్నా చాలా కష్టమైన పని. ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ కరేజ్. ఈ అన్ని విషయాలకి చాలా వరకు ధైర్యం కావాలి, స్ట్రెంగ్త్ కూడా కావాలి. కొండా సురేఖ గారు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ వాట్ దిస్ జర్నీ టర్న్ ఇన్ టు, ప్లీజ్ డోంట్ ట్రావెలైజ్ ఇట్. నేను ఈ స్థాయిలోకి రావడానికి చాలా గర్వపడుతున్నాను, ఇవన్నీ ఎదుర్కొని నిలబడ్డాను కాబట్టి గర్వపడుతున్నాను. కానీ దీన్ని ఇంకొక తప్పుదారి పట్టించే విధంగా నా పేరు ఉపయోగించకూడదు అన్నట్టుగా మాట్లాడుకొచ్చింది. మొత్తం దీని అర్థం ఏంటంటే, ఇవన్న చాలా తప్పుడు ఆరోపణలు. ఇక్కడ చూస్తే చాలా చివరిగా, కుడ్ యూ ప్లీజ్ కీప్ మై నేమ్ అవుట్ ఆఫ్ పొలిటికల్ బ్యాటిల్స్, ఐ హ్యావ్ ఆల్వేస్ రిమైండ్ నాన్ పొలిటికల్ అండ్ విష్ టు కంటిన్యూ డూయింగ్ సో. నేను రాజకీయాల్లోకి ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాలేదు, దయచేసి నా పేరు రాజకీయ మీ వ్యక్తిగత అవసరాల కోసం వాడుకోకండి. టు క్లారిఫై, మై డైవర్స్ వాజ్ మ్యూచువల్ కన్సెంట్ అండ్ అమికేబుల్ విత్ నో పొలిటికల్ కాన్స్పిరసీ ఇన్వాల్వ్. నా డైవర్స్కి రాజకీయంగా ఉన్న వారికి ఎటువంటి సంబంధం లేదు, ఇది మా వ్యక్తిగతంగా మ్యూచువల్ కన్సెంట్ మాత్రమే. ఇద్దరికి మా వ్యక్తిగతంగా ఒకరికొకరు పరస్పర అభిప్రాయం మేరకే మా యొక్క ప్రయోజనాల కోసం మా దారులు వేరుగా ఉన్నాయి కాబట్టి మేము విడాకులు తీసుకున్నాం అన్నట్టుగా చాలా క్లియర్గా తను మెన్షన్ చేసింది. సో ఇంకా చాలామంది రియాక్ట్ అవుతుంది, ఈ కుటుంబమే కాదు. ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యిండు, కోన వెంకట్ రియాక్ట్ అయ్యిండు, ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యిండు, అన్నీ కూడా రియాక్షన్స్ చాలానే ఉన్నాయి. ఇప్పుడు కొండా సురేఖకు సంబంధించి ట్వీట్ చూద్దాం మనం. కొండా సురేఖ ఏం చెప్పిందంటే, నా వ్యాఖ్యలో ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్న చూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా. అంటే కేటీఆర్ మహిళల పట్ల చిన్న చూపు ధోరణితో, హీరోయిన్ల పట్ల చిన్న చూపు ధోరణితో ఏ రకంగా ప్రవర్తిస్తాడనే దానికి ఒక ఉదాహరణగా మాత్రమే చెప్పుకొచ్చాను, కానీ మిమ్మల్ని తప్పు పట్టడమో మీ యొక్క వ్యాఖ్యల్ని దెబ్బతీయడమో కాదు. ఆయన చిన్న చూపు ధోరణి చూపెట్టాలంటే నీ అబ్బాయి పోయి ఈ అమ్మాయి పోయి ఆయన దగ్గరికి పోయింది అన్నట్టుగా చూపెట్టాలి. అదేనా మీ చిన్న చూపుతాను ఆయన యొక్క విషయం బయట పెట్టాలంటే అదే ఉదాహరణ దొరికిందా? ఆ ఉదాహరణ దొరికిందా? లేటెస్ట్గా కొన్ని నిమిషాల క్రితం కూడా ఒక ట్వీట్ చేసింది, సారీ చెప్తూ, ఇదే, నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను, అన్యథా భావించొద్దు అని చెప్పి చెప్తోంది. చంపినాక సారీ చెప్పినట్టున్నది కత్తి. ఇది కత్తిపెట్టి పొడిచి చంపిన తర్వాత అయ్యో చచ్చిపోయినావా అని అనుకోకుండా పొడిచినా, షార్ప్ ఉందో లేదో చూసినా చచ్చిపోయినావా అన్నట్టుగా ఉన్నట్టున్నది ముచ్చట. ఇది అనాల్సిన మాటలన్నీ అనేసి మీ అభిమానులకు నేను సారీ చెప్తున్నా, క్షమించమని అడుగుతున్నా, అన్యథా భావించొద్దు అని అంటున్నారు. ఈరోజు మా అసోసియేషన్ తరఫున కొండా సురేఖ మీద ఫిర్యాదులు కానీ తన మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ రకంగా కొంత వాళ్ళంతా కూడా కోర్టు ఆశ్రయిస్తారా, పోలీసులు ఆశ్రయిస్తుందో ఒక పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందిస్తున్నారట. చాలామంది ప్రముఖులు రియాక్ట్ అయ్యారు. సో మీ యొక్క ఈ అన్నింటికి అంశం ఎక్కడ మొదలైంది మీకు చెప్తే కనుక ఇక్కడ చూడండి, ట్రోల్స్ దగ్గర మొదలైంది, అంతే కదా. ఈ ట్రోల్స్ దగ్గర మొదలైన అంశం కాస్త ట్రోల్స్ దగ్గర మొదలైన అంశాన్ని మొత్తానికి బీజం పడేది ట్రోల్స్ దగ్గర. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ట్రోల్ చేస్తున్న దానికి కేటీఆర్ మీద దాడి చేయడం, కేటీఆర్ ఏం సమాధానం చెప్పిపోతే కేటీఆర్ గురించి మీడియా చిట్చాట్లు కేటీఆర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం, ఆ సంచలన వ్యాఖ్యలకి వెంటనే స్పాట్ రియాక్షన్ కింద కొండా సురేఖ ఈ మొత్తం వివాదాన్ని తెరలేపడం, మొత్తం బీజం పడ్డది ఈ ట్రోలింగ్ దగ్గర పడ్డది కదా. మీ ఉద్దేశం ఏంది? మీ మీద ట్రోలింగ్ ఆపాలని మీ ఉద్దేశం. కానీ ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలకు ఏ స్థాయిలో ట్రోలింగ్ అవుతున్నారో తెలుసా? మీకు చూపిస్తా నేను. ఎంత అనంటే ఇక ఇంతకు మించిన ట్రోలింగ్ ఉండదు కాబట్టి, ట్రోలింగ్ అన్న కంటే కూడా అసభ్యకరం అనొచ్చు. ఏ స్థాయిలో ట్రోలింగ్ అంటే ఇది బహుశా మిమ్మల్ని ఇబ్బంది గురి చేయవచ్చు, బట్ ఈ విషయాన్ని డెఫినెట్గా చెప్పాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి ఏ స్థాయిలో ట్రోలింగ్ అవుతుంది అనేది.
ఇంతటి స్థాయిలో ట్రోలింగ్కు గురవుతోంది. సో నిజంగా అక్కినేని అభిమానులు ఉన్నా ఎవరైనా ఉన్నా కూడా తను మాట్లాడిన మాటలు వేగానే మాట్లాడింది. ఒక మంత్రిగా ఈ రకంగా మాట్లాడడం సమంజసం కాదు. చాలా ఇష్టం వచ్చినట్టుగా ఆధారాలు లేకుండా అథెంటిసిటీ లేకుండా మాట్లాడింది. దీన్ని లీగల్గా మీరు కనుక ప్రొసీడ్ కావాలనుకుంటే లీగల్గా ప్రొసీడ్ కండి. అటు ఎవరి పేరైతే ఎత్తిందో సమంత కానీ ఇంకొకరి పేరు ఎత్తిందో వాళ్ళ పేర్ల మీద మీరు ఏ రకంగా లీగల్గా ప్రొసీడ్ అవుతారో ప్రొసీడ్ కాండి. కానీ మళ్ళీ మనం కూడా వాళ్ళు తప్పు చేశారని చెప్పి వాళ్ళ దారిలో మనం పోతే రేపటి రోజున మహిళ అంటేనే గౌరవం పోయే రకంగా అవుతుంది. ఆమె తప్పు చేసింది కదా అని చెప్పి ఆ మహిళ మీద, ఆమె కూడా సాటి మహిళనే, ఆ మహిళ మీద మనం కూడా ఇష్టానురీతిగా ఈ రకంగా ట్రోల్ చేస్తే ఈ ట్రోల్స్ ఇంకొక ట్రోల్ చేయడం అట్లా కాస్త ఏమవుతుంది, మహిళ అంటేనే గౌరవం లేకుండా పోతుంది. సో దయచేసి తను తప్పుగా మాట్లాడింది, తప్పుగా ప్రవర్తించిందని చెప్పి మీరు కూడా అదే స్థాయిలో పోయి ఈ రకంగా ట్రోల్ చేయడం సమంజసం కాదు. మహిళ అంటేనే ఆ సమంత మహిళనే, ఇంకో పేరు ఆ పేరు మహిళనే, వీళ్ళందరూ మహిళలే. వేగ్గా అథెంటిసిటీ లేకుండా ఎటువంటి ఆధారం లేకుండా కొండా సురేఖ మాట్లాడిన మాటల పీడ ఎటువంటి లీగల్ చర్యలు తీసుకోవాలి, ఎటువంటి విధంగా ఫిర్యాదులు చేయాలో చేయండి. కానీ మీరు కూడా మన ట్రోల్స్ తెరలేపి ఈ రకంగా మాట్లాడడం అనేది సమంజసం కాదు. అక్కినేని అభిమానులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే దీని ద్వారా ఏమైతే ఈ సమాజంలో మహిళలు అంటేనే గౌరవం లేకుండా ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడాల్సిన పరిస్థితికి వస్తుంది. కొండా సురేఖ ఇటువంటి ట్రోల్స్ గురవుతుంది. ఈ అంశమే బీజం మొదలైందే ట్రోల్స్ దగ్గర. మరి ఇటువంటి ట్రోల్స్కి తెరలేపుతున్నారంటే మీ మాటలు ఎక్కడ దారి తీసినా అనేది ఇంకో ఈ రకంగా ట్రోల్ చేయాల్సిన పరిస్థితి. అక్కినేని అభిమానులు మొత్తం ట్రోల్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ మొత్తం కదులుతోంది. మా అసోసియేషను ఇంకోరు మొత్తం కలిసి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. రేపటి రోజున బేసిక్గా మనం దేవర సినిమాకి సంబంధించేది ఏంటి, ఎక్కడది సినిమా ఫంక్షన్కి సంబంధించి ఒక చోట ఆడియో లాంచ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకుంటే అత్యధిక సంఖ్యలో అభిమానులు వచ్చారని చెప్పి ఈవెంట్ క్యాన్సిల్ అయింది. అక్కడ మొత్తం ఆ హోటల్ అంతా ధ్వంసం అయిపోయింది. బేసిక్గా ఈ ఫ్యాన్ వార్స్ ఎట్లా ఉంటాయి సినిమా ఫంక్షన్ మనం థియేటర్ల దగ్గర చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ అభిమానులు మొత్తం కూడా బయటికి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లు ఎక్కితే, శాంతి భద్రత విఘాతం కలిగితే ఎవరు సమాధానం చెప్తారు, ఎవరు బాధ్యత వహిస్తారు? కొండా సురేఖ అంశం పైన డెఫినెట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పకుండా మాట్లాడాల్సిందే. దీని మీద నిజాలు ఏంటి, ఎందుకు ఆ రకంగా మంత్రి మాట్లాడాల్సి వచ్చింది, మీ మంత్రి మాట్లాడిన మాటలకి మీ ప్రభుత్వం ఏ రకంగా సమాధానం చెప్తుందో చెప్పాల్సిందే. ఇది కేటీఆర్ విషయమనో లేకపోతే కేటీఆర్ మీరు ఏమన్నానండి, కేటీఆర్ రాజకీయంగా సవాల్ చేస్తారా, కొడతారా, తిడతారా మీ ఇష్టం, అది రాజకీయంగా భావించాలి. దాడులు సరికాదు. ఇక్కడ దయచేసి నేను తప్పుగా మాట్లాడిన అర్థం చేసుకోవాలి. ఇక్కడ దాడులు సమంజసం కాదు. మీ వ్యాఖ్యలకు మీరేం మాట్లాడినా పర్వాలేదు. కానీ ఒకరి వ్యక్తిగత జీవితాలు రోడ్డున పడేయొద్దు. ఆడపిల్లల్ని బయటికి తీసుకొచ్చి రాజకీయాల్లోకి మీరు ఇష్టానుసారంగా వ్యవహరించొద్దు. దీని మీద డెఫినెట్గా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిందే, మీ మంత్రివర్గం సమాధానం చెప్పాల్సిందే, కొండా సురేఖ సమాధానం చెప్పాల్సిందే. మీకు నిజంగా దీని అనుమానం కనుక ఉంటే మీరు కనుక ఎవరైనా ఫిర్యాదు చేసిర్రా, ఆ ఫిర్యాదు బట్టి మీరు కనుక మాట్లాడిర్రా, నిజంగా ఫిర్యాదే వస్తే విచారణ చేపట్టాల్సింది. దాన్ని ప్రూవ్ కాకముందు ఒక వ్యక్తిగత జీవితాలకి ఆడబిడ్డల పేరు చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇది శాంతి భద్రతల విఘాతం కలిగే అవకాశం ఉన్నది. తస్మాత్ జాగ్రత్త. దాన్ని ఎట్లా అరికట్టాలి